Audio Jungle. Audio Jungle. హాయ్ అండి. ఈ మధ్య సెలవుల్లో మేమంతా నేను నా పిల్లలు మా అమ్మగారి ఇంటికి వెళ్ళాము. అక్కడ ఎంతో ప్రశాంతంగా అనిపిస్తుందండి. అక్కడ వాతావరణం అంతా కూడాను. ఇక వెళ్ళాక ఏమనిపించిందంటే, ఇంకా లీవుల్లో వెళ్ళాము కదా, ఎప్పుడో ఒకసారి వెళ్తాము, సరే ఇంకా ఎంతసేపు ఇంట్లో కూర్చొని ఉంటామని చెప్పి అనుకొని, సరే అయితే ఇంకా మనకు దగ్గర అనమాట, చిత్తూరుకి కాణిపాకం దగ్గర. ఇంకైతే గుడికి వెళ్దామని చెప్పి గుడికి వెళ్తే ఇంకా మనసుకు ఎంతో ప్రశాంతంగా ఉంటుంది కదా, ఇంకా అతని చెప్పి వెళ్ళామన్నమాట. అందరము, మా అమ్మ, నేను, మా తమ్ముడు, మా శరణ్య, పిల్లలు, మా ముగ్గురు పిల్లలు, మేమందరం కలిసి వెళ్ళామన్నమాట. మా తమ్ముడి కూతురు వెళ్ళాము. ఇకైతే సాయంత్రం 5 నుంచి బయలుదేరామన్నమాట. ఇంకా అక్కడికి వెళ్ళేసరికి 3:15 గంటలోనే వెళ్ళామనిలే అండి. అక్కడ వెళ్తే ఇంకా సాయంత్రం అంతా ఇంకా అక్కడ వచ్చి మనకు గంట బ్రేక్ ఇలాంటివి ఉంటాయి కదా స్వామివారికి, అప్పుడైతే ఫ్రీగా వదులుతారని సాయంత్రం అయిపోయింది. ఎవరైనా వెళ్ళాలనుకునే వాళ్ళు పగుల్లో కన్నా సాయంత్రంలో వెళ్తే తొందరగా అయిపోవచ్చు అనమాట దర్శనము. ఖాళీగా ఉంది బయటంతా చూస్తే, అందరూ లోపల ఉన్నారన్నమాట, క్యూ లైన్లలో ఉన్నారు, ఫుల్ జనంగానే ఉన్నారైతే. బయట అయితే చూడండి ఎంత ఖాళీగా ఉందో. ఏబ్బా పర్వాలేదు ఖాళీగా ఉందనుకున్నాము మేము వెళ్ళేటప్పుడు. సరే ఇంకైతే ఇంకా క్యూలోకి వెళ్ళాము. 6:30 అట్ట అంతా చుట్టుకొని చూసుకుంటూ వెళ్ళామన్నమాట. ఇక చూడండి మా అమ్మ వైర్ బుట్టను ఎత్తుకొని సంకలో పెట్టుకొని వస్తుంది. అంతే, ఇంకా మనం ఫ్యాషన్గా డ్రెస్సులు వేసుకున్నంత మాత్రం స్టైల్గా పెట్టుకొని పోవాలని లేదు కదా, ఎట్లా పాత పద్ధతుల ప్రకారమే అంతేనమాట, మారము మేము, ఇలానే ఉంటారు. ఇంకా నేను అప్పటికి చెప్తున్న సంకల నుంచి తీయమ్మ బ్యాగ్ అనేసి, అయినా పర్లేదులేరా అని చెప్పి అంటా ఉందన్నమాట మా అమ్మ. ఇంకా పిల్లలతో అంతా కలిసి మేము బయలుదేరినామండి లోపలికి. ఇంకా క్యూ లైన్లోకి అయితే పోదామని చెప్పి, ఇంకా చెప్పులు అయితే ఒక చోట పెట్టాలా, చెప్పులు పెట్టే చోట అయితే బయట ఫ్రీ అని రాసున్నారు. ఇంకా అందరం ఆడికి పెట్టేదానికి వెళ్తే ఇంకా అక్కడ చూస్తే వాళ్ళు తనీగా ఒక మనిషికి 5 రూపీస్ ఇవ్వాలా అని చెప్పి చెప్తున్నారనమాట. ఎక్కడ చూడు కమర్షియల్ అయిపోయిందనమాట. ఇంకా ఫ్రీనే కదండి ఇక్కడ అని అంటే, కాదు ఇవ్వాల్సిందే డబ్బులు అని చెప్పి అన్నారనమాట. సరే అని చెప్పి అక్కడ పెట్టేసి, ఇంకా చెప్పులు తప్పదు ఇంకా మనకు పెట్టి రావాలని చెప్పుల షాప్ తీసుకుంటారు కదా, అక్కడ వాళ్ళ దగ్గర అయితే పెట్టేసి క్యూ లైన్కి అయితే వెళ్ళాము. ఇంకా క్యూ లైన్లో అంతా నేను సరిగా పట్టలేదు లేని వీడియో. ఇంకా చిన్న పాప ఏడుస్తూనే ఉంటే ఇంకా ఆ సౌండ్లో దీంట్లో మర్చిపోయాను అనమాట బిట్టు పట్టడం ఇక్కడే. సరే ఇంకా సెల్లులన్నీ ఒక చోట ఇచ్చాము. సెల్లులు ఇచ్చినప్పుడు కూడా అక్కడ ఫ్రీయే కదండి మనకు, తిరుమలలో అంతా ఫ్రీయే అనమాట, ఎక్కడ పోయి ఏమి ఇచ్చినా మనకు ఇచ్చేస్తారు. కాకపోతే ఇక్కడ దానికి కూడా ఒక సెల్లుకి 10 రూపాయలు అంట. ఇంకేం చేద్దాం, సెల్లులు ఎన్ని ఉంటే అంత ఇచ్చి డబ్బు ఇచ్చి తీసుకొని వచ్చామన్నమాట అక్కడ పెట్టేసి. ఇంకా చూడండి అంగళ్ళల్లో మా వాడు మా పిల్లలు అయితే గమ్మున ఉంటారా, ఇంకా చూసిందంతా అడుగుతూ ఉంటే ఒక్కొక్కటి హై రేట్లో చెప్తున్నారనమాట. కాణిపాకం గుళ్ళో మేము లోకలే అండి అంతే కూడా వినిపించుకోరు. ఎక్కడికి వెళ్ళినా డబ్బుతో పనే అండి, డబ్బు లేకపోతే ఎక్కడికి పోయే పని ఉండదన్నమాట. అలా ఉంది ఇప్పుడు ఎక్కడ గుళ్ళకి వెళ్ళినా కూడా. ఇంకేం చేస్తాం, పిల్లల ఆనందం కావాలా, మనము చూసి మనశ్శాంతిగా అన్నా ఉంటుంది గుడికి వెళ్తే అని చెప్పనేసి అయితే బయలుదేరి వెళ్ళాల్సిందే తప్ప ఇట్లాంటివన్నీ మనం చూసి రావాల్సిందే. ఏదెత్తినా డబ్బులకే అనమాట విలువ. ఇక ఆ విధంగా అన్నీ ఆడపెట్టేసి, ఇంకా మా పిల్లలు ఎక్కువ రేట్లు ఉందని మేమేమి కొనివ్వలేదన్నమాట. ఇంకేడన్నా చూద్దాంలేనన్నా అని చెప్పి ఇంటికైతే తీసుకొచ్చాము. ఇంకైతే దర్శనం అయిన తర్వాత ఇంకా చీకటి అయిపోయింది, 7-8 అయిపోయింది అనమాట. కొంచెం అట్లా తిరిగి చూస్తూ వచ్చే కొద్దికి ఇంకా మేము పెట్టిన చెప్పులు అవన్నీ కూడా తీసుకొని వచ్చామండి. ఇంకా అక్కడ ఒక చోట అయితే నేను అప్పుడే చదివింది ఏమంటే, చరిత్ర చెబుతుంది 11వ శతాబ్దం తంజావూరు చోళుల కాలంలో నిర్మించబడిన ఈ ఆలయము మన ఆంధ్రప్రదేశ్లో ఎంతో గొప్ప ఆధ్యాత్మికతని ఇస్తుంది. ఇక్కడ గణపతి గారు స్వయంభు విగ్రహం, అంటే ప్రకృతికి ఏర్పడిన దేవుడు. విశేషంగా ఇక్కడ గణపతి గారి ముందు నీళ్లు ఎప్పటికీ ఆగవు, ఆ నీటిలోనే ఎప్పటికీ పెరుగుతూనే ఉంటారట. మంచి కోరికలు ఎలాంటివైనా ఈయన సన్నిధిలో కోరుకుంటే తప్పకుండా నెరవేరుతాయని ఒక నమ్మకం. జీవితమంతా పరుగులే కానీ కొంత సమయం మన ఆత్మకి కూడా ఇవ్వాలి. ఎంత బిజీగా ఉన్నా ఇలా కుటుంబంతో పాటు ఒక పవిత్ర ప్రదేశం చూసి రావాలి. మన ఇంట్లో శాంతి కావాలి, మన మనసు ప్రశాంతంగా ఉండాలి. ఒక్కసారైనా కాణిపాకం వెళ్ళి రండి. మీరు కోరుకునే కోరికలు శుభారంభం కావాలంటే కాణిపాక గణపతి గారిని ఆశ్రయించండి. ఓం గణపతి నమః.
ఇక ఆ విధంగా అయితే కాణిపాకం వెళ్ళి అంతా చుట్టూ చూసుకొని బయలుదేరామండి. ఒకే బస్సు ఉన్నిందనమాట. బస్ ఎక్కి ఇంటికి వచ్చేసాం. బాయ్ అండి, మరొక విడత మళ్ళీ కలుస్తా.